బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్ ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గత ఏడాది విద్యార్థుల ఆందోళనలను అణచివేయడానికి అవామీ లీగ్ ప్రభుత్వం అతి క్రూరంగా వ్యవహరించి సామూహిక మరణకాండకు పాల్పడినది ప్రాసిక్యూషన్ ఆరోపణ. దీనిని పరిగణలోకి తీసుకున్న బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ హసీనాతో పాటు అప్పటి బంగ్లో హోంమంత్రి ఇన్స్పెక్టర్ జనరల్కు సైతం అరెస్టు వారెంట్లు జారీ చేసింది. సామూహిక హత్యాకాండలో ఈ ముగ్గురిదే ప్రధాన పాత్రని నిర్ధారించింది. విద్యార్థులపై దాడులు చేయవలసిందిగా భద్రతా దళాలతో పాటు అధికార పార్టీ కార్యకర్తలను, అనుబంధ గ్రూపులను సైతం హసీనా ప్రభుత్వం ఆదేశించి పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరణించడానికి కారణమైందని చీఫ్ ప్రాసిక్యూటర్ వాదన. ఈ హత్యలని పక్కా ప్రణాళికతో ఉద్దేశపూర్వకంగా చేసినవని ఆయన వాదన. అభియోగాలను నమోదు చేసిన న్యాయస్థానం ఈ నెల 16లోగా హసీనాను ప్రవేశపెట్టాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చింది. దోషులుగా తేలితే ఐసీటీ బంగ్లాదేశ్ చట్టం ప్రకారం వీళ్లకు ఉరిశిక్ష పడుతుందట. హసీనా దుర్మార్గాలను నిరూపించడానికి 81 మంది సాక్షులను, వందలాది వీడియోలు, మెసేజ్లను కూడా న్యాయస్థానం ముందు ప్రభుత్వం ఉంచింది. హసీనా మీద 100కు పైగా కేసులు పెట్టి భారతదేశం నుంచి వెనక్కు రప్పించాలని ప్రయత్నిస్తున్న యూనిస్ ప్రభుత్వానికి ఐసీటీ ఆదేశాలు కొత్త శక్తినిస్తాయి. భారత ప్రభుత్వం పలు రకాల కారణాలు, అభ్యంతరాలతో హసీనా అప్పగింతకు సిద్ధపడకపోవడం తెలిసిందే. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన హసీనా తన పదవిని పరిరక్షించుకోవడానికి నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించిన మాట నిజం. ఆమె ఆదేశాల మేరకే భద్రతా బలగాలు విద్యార్థుల మీద అంతా అమానుషంగా విరుచుకుపడ్డాయి. అందుకు ఆమెను బాధ్యురాలిని చేసి శిక్షించేందుకు సిద్ధపడినప్పుడు ఆ ప్రక్రియ పారదర్శకంగా, నిజాయితీగా జరగాలి. ఆమె పట్ల కక్షపూరితంగా కాక ప్రస్తుత పాలకులు తటస్థంగా ఉండాలి. కానీ నోబెల్ పురస్కార గ్రహీత నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్లో హసీనా ఉనికిని, చిహ్నాలను తుడిచిపెట్టేయాలన్న కక్షతో కదులుతుంది. అవామీ లీగ్ నాయకులను జైల్లోకి తోయడమే కాదు, దశాబ్దాల నాటి ఓ ఉగ్రవాద చట్టాన్ని రాత్రికి రాత్రి తమకు అనుగుణంగా